and mental health. There is Ayurveda daily routine which consists of 5 steps. తెలుసుకుందామా? సో ఇవాళ మనం ఆయుర్వేద డైలీ రొటీన్ ఫస్ట్ స్టెప్ అయిన ఆయిల్ పుల్లింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందామా? లేచిన వెంటనే ఏంటంటే ఎంటీ స్టమక్తో బిఫోర్ బ్రషింగ్ టీత్ ఒక టీ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కానీ సెసామీ ఆయిల్ కానీ లిన్సీడ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ తీసుకొని నోట్లో పెట్టేసుకొని ఆయిల్ పుల్లింగ్ అనేది చేయాలి. దీనివల్ల చాలా యూసెస్ ఉన్నాయి. ఏంటి అంటే మనం నైట్ మొత్తం పడుకొని ఉంటాం, దానివల్ల నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియాని తొలగిస్తుంది, మన టీత్ని వైటన్ చేస్తుంది అండ్ మన గమ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. మనకు అంటే ఓరల్ స్మెల్ వస్తూ ఉంటుంది మౌత్లో, సో దాన్ని నివారిస్తుంది. అండ్ మనకి ఏమన్నా ఓరల్ క్యావిటీ రిలేటెడ్ డిసార్డర్స్ ఉంటే వాటిని తగ్గిస్తుంది. సో బట్ మనం దాన్ని ఎప్పుడైనా ఆయిల్ని మింగకూడదు. 15-20 మినిట్స్ మనం ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత దాన్ని వేసేయాలి, బట్ ఎప్పుడు స్వాలో చేయకూడదు. తెలుసుకున్నారు కదా ఆయిల్ పుల్లింగ్ గురించి ఎన్ని ఉపయోగాలు. సో స్టార్ట్ చేస్తారు కదా ఇవాళ నుంచి ఆయిల్ పుల్లింగ్ బిఫోర్ బ్రషింగ్. థ్యాంక్ యూ. The second step in Ayurveda daily routine. చాలా మంది ఏంటంటే బ్రష్ చేసుకున్న తర్వాత టంగ్ స్క్రేపింగ్ని స్కిప్ చేస్తున్నారు. కానీ టంగ్ స్క్రేపింగ్ వల్ల మనకి ఎన్ని యూసెస్ ఉన్నాయో తెలుసా? మామూలుగా మనం నైట్ అంతా పడుకోవడం వల్ల నాలుగు పైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ టంగ్ స్క్రేపింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఆ బ్యాక్టీరియాని తొలగిస్తుంది. అండ్ మనం 8 to 9 hours మూసుకొని ఉండటం వల్ల మనకు బ్యాడ్ ఆర్డర్ అనేది ఉంటుంది, బ్యాడ్ స్మెల్. సో అది కూడా ఈ టంగ్ స్క్రేపింగ్ వల్ల రిమూవ్ చేయబడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాలుక పైన డెబ్రిస్ అనేది ఫామ్ అయి ఉంటుంది నైట్ మొత్తం. ఆ డెబ్రిస్ని కూడా మనం ఈ టంగ్ స్క్రేపింగ్ వల్ల రిమూవ్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే సెన్స్ ఆఫ్ టేస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యి ఇట్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్, అంటే మంచి ప్రాపర్ డైజెషన్కి తోడ్పడుతుంది. తెలుసుకున్నారు కదా? సో ఎవ్రీ డే ఆఫ్టర్ బ్రషింగ్ యువర్ టీత్ కంపల్సరీ టంగ్ స్క్రేపింగ్ని చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. Uses of taking one glass of warm water in day-to-day life, which is the third step of Ayurveda daily routine. Everyone, రోజు ఆయిల్ పుల్లింగ్ అండ్ టంగ్ స్క్రేపింగ్ తర్వాత థర్డ్ స్టెప్ అయిన ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఏంటంటే మనం వామ్ వాటర్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల మన డైజెషన్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి మనకు మంచిగా ఆ రోజు తిన్నప్పుడు డైజెషన్ మెటాబలిజం అనేది తోడ్పడుతుంది ఈ వామ్ వాటర్. సెకండ్ ఏంటంటే వాత పిత్త కఫ దోషాలను బ్యాలెన్స్ చేసేసి మనకు కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఇలాంటి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది. థర్డ్ ఏంటంటే మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ డెవలప్ అయి ఉంటాయి డ్యూరింగ్ డైజెషన్, మనం ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల డీటాక్సిఫికేషన్, ఆ టాక్సిన్స్ అనేవి తొలగించేస్తుంది. ఫోర్త్ వన్ ఏంటంటే చాలామంది వెయిట్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. ఈ వామ్ వాటర్ని తీసుకోవడం వల్ల ఇదేంటంటే ఫ్యాట్ డిపాజిట్స్ని బ్రేక్ డౌన్ చేసేసి మనం వెయిట్ లాస్ మన ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్కి తోడ్పడుతుంది. ఇంకోటి ఏంటి అంటే మనకు వామ్ వాటర్ తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మన సెల్స్కి, టిష్యూస్కి తగినంత ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ప్రాపర్గా అందుతాయి. ఇంకోటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోయి మనకేమన్నా డ్యూరింగ్ మెనిస్ట్రల్ సైకిల్, మెనిస్ట్రల్ క్రాంప్స్ కానీ, హెడేక్ కానీ ఇలా బాడీకి ఏ వాటిలో అయినా నొప్పులు వచ్చినా కూడా ఈ వామ్ వాటర్ని తీసుకోవడం వల్ల అవన్నీ దరిదాపులకు చేరకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రెస్పిరేటరీ ఇష్యూస్ లైక్ మనకు కాఫ్, కోల్డ్ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ కాఫ్, కోల్డ్తో బాధపడుతూ ఉంటాం. సో మనకు మ్యూకస్ ఫార్మేషన్ అండ్ నోస్ బ్లాకేజెస్ ఉంటాయి. ఈ వామ్ వాటర్ని తీసుకోవడం వల్ల ఆ మ్యూకస్ ఫార్మేషన్ని, నోస్ బ్లాకేజ్ని తొలగించేసేసి రెస్పిరేటరీ ఇష్యూస్ లైక్ కాఫ్, కోల్డ్, ఆస్మా అండ్ అలర్జిక్ డిసార్డర్స్ దరిదాపులకు చేరకుండా తోడ్పడుతుంది. తెలుసుకున్నారు కదా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇక స్టార్ట్ చేస్తారు కదా ఎవ్రీడే ఎంటీ స్టమక్తో వామ్ వాటర్ తీసుకోవడం. థ్యాంక్ యూ. Yoga and meditation, which is important and the fourth step in Ayurveda daily routine. ఆరోగ్యం అంటే ఓన్లీ ఫిజికల్గా ఒకటే కాదు. యాజ్ పర్ ఆయుర్వేద హెల్త్ అంటే మనం బాడీ, మైండ్, సోల్ అనేవి హెల్తీగా ఉండాలి. సో యోగా అండ్ మెడిటేషన్ అనేవి వీటికి బాగా తోడ్పడుతుంది. మనం డైలీ ఫోర్త్ స్టెప్ అయిన ఆయుర్వేద
చేస్తామనుకోండి, మనకు ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ని అచీవ్ చేయగలుగుతున్నాం. సో యోగా వల్ల ఏంటి అంటే మన ఫిజికల్ ఎనర్జీ పెరుగుతుంది అండ్ మనం మన డేని పాజిటివ్గా స్టార్ట్ చేస్తాము అండ్ మన క్రియేటివ్ ప్రొడక్షన్ అట్ వర్క్ ప్లేస్ ఇంక్రీజ్ అవుతుంది. మెడిటేషన్ వల్ల కూడా ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్కి ఏంటంటే చాలామంది యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి డిసీజెస్తో బాధపడుతున్నారు. చిన్న చిన్న వాటికి యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, చిన్న చిన్న వాటికి డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం. సో మనం డే టు డే లైఫ్లో మనం చిన్నగా స్టార్ట్ పెట్టుకోవాలి. 5 to 15 minutes మెడిటేషన్ స్టార్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం చాలా పాజిటివ్ థింకింగ్గా మారిపోయి అండ్ మనం మన డేని పాజిటివ్గా స్టార్ట్ చేస్తాం. ఇది రెగ్యులర్గా చేస్తే మీలో మీరు ఆ చేంజ్ని కంపల్సరీ గమనిస్తారు. సో ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారా యోగా అండ్ మెడిటేషన్ను మీ డే టు డే లైఫ్లో ఒక పార్ట్గా పెట్టుకోవడం. థ్యాంక్ యూ. The fifth step in Ayurveda daily routine, nothing but light and warm breakfast. Ayurveda says, do not eat breakfast like a king. Have a warm and light breakfast. Eat before 9 a.m. It is not easy to digest a larger proportion breakfast, as the digestion fire is low between 6 to 10 a.m. Warm food is easily digested, as the GI tract requires less energy. We feel energetic throughout the day and productive at work. Avoid frozen food, cold cereal and milk, uncooked or cold food, rotten vegetables and fruits, and refined sugar in the breakfast.